అసే ఇక మళ్ళీ వచ్చినామా అని కొబ్బరి తోటలు చూస్తున్నామా యాడ చూసినా కొబ్బరి తోటలు అని అమ్మ చూడు ఎట్లానే మొత్తం కొబ్బరి తోటలోనే కొబ్బరి తోట అనుకునేది వటకాయల తోట ఇది పామాయిల్ అంట ఇది మొత్తం డాల్డానే ఉంది ఇలా వటకాయలు ఇట్లా ఉంటుంది లోపల పురుగు చూస్తారుగా సో అందుకనే ఫస్ట్ మనం ఈ రెగ్గాని ఏం చేయాలా డైరెక్ట్ తీసుకొని నోట్లో వేసేసుకోవద్దు ఇట్లా వేసేసుకుంటే మొడ్డ ఊడిచిపోతావు అలా పురుగు ఉంది అలా అందుకని ఇట్లా బయట ఇవ్వాలి ఫస్ట్ చూసుకొని ఫస్ట్ మళ్ళీ బూజు గిట్లు చెక్ చేసుకోరు ఓకే బయట ఇచ్చినా బాగుంది ఇది తినేయడం ఇగో ఈ పాచిలండగానికి అవుతుంది పురుగుల చూపిరా గప్పుకున్న నోట్లోకి వేసుకుని అన్న మొత్తం పచ్చి పురుగే ఉంది ముడ్డ ఉడిచిపోతావు చూడు మా లైవ్ పురుగు ఉంది ముడ్డ ఉడిచిపోతారు అది తిన్నారంటే అది కొత్త వైరస్ వస్తుంది నా సుల్లిలో వైరస్ అదే వస్తుంది ఓయమ్మో ఊరు నాయన కారం అప్పాలు చూస్తారా ఇంట్లోకి నుంచి కారం అప్పాలు చేసుకొని వచ్చినాం మొత్తం దోసకాయలు ఎంబడి మొత్తం చెరిగి అయిపోయినాం మేమైతే పోతున్నామా వైజాగ్ అరకు బుర్రా కేవ్స్ మొత్తం కవర్ చేసుకొని వద్దాం లంబసింగ్ ఇవన్నీ కవర్ చేసుకొని వద్దామని పోతున్నాం సో ఇది వచ్చేసి December 9th సో వెదర్ అయితే నెక్స్ట్ లెవెల్ గుద్దోలు వణుకుతుంది మొత్తం ముఖం అయితే పెచ్చలు వచ్చిపోయింది ఇదైతే బుర్ర అయితే చూడు అసలు తగ్గిస్తలేదు ఇంకా బుర్ర అంతా పెట్టుకొని ఇంకా అప్పాలు ఎంగుతూనే ఉన్నాడు గప్పని ఆల్రెడీ కారలా తిన్నాడు మళ్ళీ ఇప్పుడు తింటుండు ఏమో పట్టుకున్న స్ప్రైట్ అవ్వట్ కానీ అది అల్లేమో కలుపుకున్నట్టు వాడు కనబడొద్దు అని చెప్పి కవర్లో కట్టుకొని తిరుగుతున్నాడు చూడు ఇంత హుషారున్నాడు వాడు అది ఎట్లా చూస్తున్నాడు దొంగ చూసినట్టు చూస్తున్నాడు అగో సో నేను బోయా ట్రిప్పి శ్రీకాంత్ అండ్ ఆల్సో మాంబా కెమెరా తీసేది మన చరణ్ ఇగో చరణ్ కూడా ఉన్నాడు ఇక్కడ అండ్ ఇగో మన కార్ అక్కడ పార్క్ చేసాము మనం ఇగో టీ టైం దగ్గర ఆపినాం ఇట్లా జస్ట్ టీ తాగేసి ఇగో అప్పాలు తింటున్నాం మనం 3 cheers బేబే అదేంటి చింత చెట్టు అది మామిడి చెట్టు అది ఇగో మామిడి చెట్టు దగ్గర పోయి కూర్చొని మంచిగా దీన్ని కూడా కూర్చున్నాం 3 cheers సో ఫ్రెండ్స్ మరి మేమైతే ఎగ్జాక్ట్లీ పరిటాల ఏరియాకి అయితే వచ్చేసినాము సో ఇది వచ్చేసి ఇక్కడ చూస్తారుగా ముందల హనుమంతుని స్టాచ్యూ అయితే కనిపిస్తుంది మాకు చూస్తారుగా ఆ గుట్టలు చూస్తారుగా గుట్టలకు అయితే మొత్తం ఫాగ్ ఉంది ఇట్లా సో ఇది వచ్చేసి పరిటాల ఏరియా జై హనుమాన్ జై శ్రీరామ్ మొత్తానికి మేమైతే రాజమండ్రి దగ్గరికి అయితే వచ్చేసాం మొత్తం అందరు నిద్రపోతారు ట్రిప్పి కానీ బొర్ర అయితే మొత్తం లోపలికి వెళ్ళిపోయింది ఏరా ట్రిప్పి నిద్రపోతూనే ఉన్నాడు తిన్నది అరిగిపోయింది ఆలే ట్రిప్పి కానీ నిద్రపోతాడు పాపం చరణ్ గారు అయితే మొత్తం మొట్ట ఊడిచిపోయాడు వెనకాల మూలకు కూర్చోబడి వాడి దగ్గర చరణ్ గాని పని అయిపోయింది ఇక లేస్తాడు వాడు చూడాలి మరిగా ఇక వెనకాల మాంబా అయితే మొత్తం అసలు ముఖం ఎట్లయిపోయింది చూడు మాంబాది ఇక బోయా అయితే చూడు బోయా రే బోయా ఇక శ్రీకాంత్ కూడా మొత్తం శ్రీకాంత్ నడిపోయి ఇప్పుడు నెక్స్ట్ బోయా నడుతాడు సో మేమైతే ఎగ్జాక్ట్లీ ఇగో రాజమండ్రి బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసినాం చూస్తారుగా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి వాటర్ మొత్తం మెరుస్తున్నాయి వింటర్ కదా అటు సైడ్ మొత్తం ఫాగ్ ఉంది చూస్తారు కదా అటు సైడ్ మొత్తం ఫాగ్ నాకు తెలిసి ఇదే పెద్ద బ్రిడ్జ్ కదా వాయమ్మో గింబల్ ఎండ్ పాయింట్స్ అంట మొత్తం గింబల్ని గుంజి పడేసింది అది మొత్తం అక్కడ మధ్యలో చెట్లు ఇటు సైడ్ వాటర్ బాబా ట్రిప్పిగానికి ఆకలి అయితే ఆగుతలేదు పెట్టుకోండి సేపు గుద్దలు పెట్టుకుంటా దాచిపెట్టుకుని చూపి రాదాడికి అట్లా దాచిపెట్టుకుని డిస్ట్రాక్టా దెంగి తింటున్నాం సేపు దెంగి తింటున్నాం ఇగో రెగ్గాయలు మరి గంగి రెగ్గాయలకి ఎంతమంది ఫ్యాన్స్ కూడా కింద కామెంట్లో మెన్షన్ చేయాలా ఎట్లా తిన్నావు కదా ఆల్రెడీ ఇంతకుముందు ఈ గెల పట్టుకొచ్చినాం 50 రూపాయలు సేపులు కూడా 8 వచ్చినాయి 50 రూపాయలకి 8 వచ్చినాయి కానీ 2 ఖరాబ్ అయిపోయినాయి సో ఫ్రెండ్స్ చూస్తురా ఇది ఓన్లీ లైక్ 2-3 మంత్సే ఉంటుంది సీజన్ లైక్ నవంబర్ డిసెంబర్ జనవరి తర్వాత నీకు గంగిరేగాయలు కనబడవు సో ఇది చూస్తురా ఇట్లా 2 కలర్స్ ఉన్నది ఎల్లో ఇష్యూ ఆరెంజ్ లైట్గా ఈ కలర్ ఉన్నది చాలా స్వీట్గా ఉంటుంది చూసుకొని తినాలి మా లోపల పురుగు ఉంటుంది పురుగుతో తినాలంటే మొత్తం పుచ్చిపోతాయి మొడ్డ పుచ్చిపోతావు ఇగో మా చూస్తారా టీ టైంలోకి వచ్చినాము లెమన్ టీ నీది కూడా లెమన్ టీయా చేర్స్ కొట్టమ్మా నువ్వు రావాలి మందు లేదు లెమన్ టీ చేర్స్ దా
బాగా చేసాడు. అల్లం చంపేసాడు. పొద్దున ఎగ్జాక్ట్లీ నాకు తెలిసి 8 o'clock బయలుదేరినాం, షార్ప్ 8 o'clock బయలుదేరినాము. సో ఇప్పుడు టైం వచ్చేసి ఇప్పుడు చూసుకోవచ్చు, టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 4:36 మా చూస్తురా. సో మనకి ఇంకా అరౌండ్ 150 kilometers 160 kilometers అవుతుంది. సో ఇక మనకు ఆకలి అవుతుండే. సో టీ టైం అయితే పోయినాం, జింజర్ లెమన్ టీ తాగినాం. ఈసారి నెక్స్ట్ లెవెల్ ఉంది, అబ్బా మజా వచ్చింది. ఇక మనోడు ఉటకాయలే చూడు చరణ్ గారు ఉటకాయలు ఎలా ఆడుతున్నాయి, ఉటకాయలు మంచిస్తున్నాయి. ఆ రేగి పండ్లు పెద్ద సైజు గంగిరేగ్గాయలు అంటారు, మస్తున్నాయి, టేస్ట్ చాలా బాగుంది. అది అంటే హై ఫైబర్ ఉంటుంది, లైక్ కడుపు కూడా మంచిగా సాటిస్ఫైయింగ్ అనిపించింది. ఇక బోయా అయితే ముఖం కూడా కడుక్కోమంటే కడుక్కోవట్లేదు బోయా. వీఆర్ ఆన్ ద వే టు వైజాగ్. సో ఇక్కడ అన్నవరం దగ్గర ఉన్నాం. మేము ఎగ్జాక్ట్లీ అన్నవరంకి దగ్గర ఉన్నాం. 40 kilometers 30 kilometers డిస్టెన్స్లో ఉన్నాం. వెళ్ళినా కూడా వదిలిపెడతలేవురా, లంజం ఉన్నాయి. ఇక చూస్తురుగా ఏడంగా వచ్చినాయి, జొర్రవాడే నీ అమ్మ తిరుగుతున్నాయి, మొత్తం నాసుంటే తిరుగుతున్నాయి. ఒకటి వచ్చింది తిరుగుతుంది, ఇక వస్తుంది జొర్రసేపు అటు ఇటు తిరుగుతుంది, చెక్ చేసుకుంటుంది ఎట్లా దెంకపోదామని. అసే ఇక మళ్ళీ వచ్చినాం అనే లంజముండా. అగో లంజావాడికి బట్ లంజా కొడుకున్నాడు వీడు. చూడు ఎట్లా పోతుంది, చూడు దొంగ లంజా కొడుకు. అటు చూడు మన దోస్తు బామ్మార్ది కూడా. ఓ లంజోడక ఇద్దరు బామ్మార్దినట్టుగా లంజోడుకులు వేసుకుంటారు, చెక్క లంజోడుకున్నారు బట్ లంజా కొడుకులు. స్కూల్ పోవాలా లంజావాడిగా, నువ్వు స్కూల్ పోవాలరా, ఎర్రిపుక స్కూల్ పోయి చదువుకోవాలరా అంటే ఇద్దరా చెక్కగాళ్ళు ఇద్దరు ఒక దగ్గర చేయగల చూస్తారా ఇద్దరు. నాకు తెలిసి మీ ఇద్దరికి రెండు పిచ్చి బుక్ మంట ఈగలుగా అనిపిస్తుంది చూస్తారా. అది బట్ లంజా కొడుకు వాడు పోతున్నావు చీక్పో తోసుకాని పో దగ్గర పోరా. ఇట్లా ఎప్పుడన్నా వీడియో షూట్ చేసిరామా మీరు కార్లో చూస్తారా, నా పక్కకి వేసుకుంటారు ఇద్దరు చక్కగాళ్ళు వేసుకోరు. నేను కెమెరా పెట్టినాడు వేసుకోరా, దాన్ని దగ్గర రాని. ఓ ఇంక సుల్లి లేపుతున్నాడుగా బట్ లంజా కొడుకు. రే లంజోడుక నా దగ్గరకు దొంగ లంజోడుక, ఈ లంజోడు నా దగ్గరకు వస్తుంది దొంగ లంజోడుకు. ఇటు చూడు హుషారున్నాడు ఇచ్చారట. ఇటు చూడు మొడ్డవుడు ఇంట్లోనే చచ్చిపోతావు కొడుక, ఇంట్లోనే పెడతా నీకు జాతర. ఇంకా రఫ్గా 140 kilometers ఉంది మా. ఇగో ఈ లంజావాడుకు మళ్ళీ ఈడికి వచ్చిండు కదా దొంగ లంజావాడికి. ఇగో ఈ లంజావాడుకు నన్ను వదిలిపెడతలేడు బ్రో. వీడు ఇద్దరున్నారు లంజోడుకులు, బాబామారు నాసుంటే తిరుగుతారు వీళ్ళు దొంగ లంజోడుకులు. మా నోట్లకు పోగల ఆయనతో ఎక్కువ మాట్లాడుతున్నాను నేను, జర సపరేట్గా నోరు మూసుకుంటారు ఆయన, లేకపోతే ఆయనతో నోట్లకు పోగల. ఇగో లారీ వాళ్ళు చూడు అసలు సైడ్ ఏమంటే ఇస్తలేరు అసలు, లెఫ్ట్ రైట్ కొట్టేసుకుంటారు, మొత్తం ఉసుకే దెంగిపోతున్నారు. అరే ఇప్పటిదాకా కొబ్బరి చెట్లు అనుకున్నాం కదా, ఇప్పుడు వచ్చినాయి కొబ్బరి చెట్లు మొత్తం. ఇక రోడ్డుకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మ్యాక్సిమం అన్ని కొబ్బరి చెట్లే ఉన్నాయి. ఇగో మొత్తం గ్రీనరీ ఎక్కువ ఉంది ఇక్కడ సైడ్, ఇగో ఫుల్ ఆఫ్ గ్రీనరీ. ఇటు లేవులే కొబ్బరి చెట్లు కానీ ఇక వస్తున్నాయి అట్లా ర్యాండమ్గా, కానీ ఫుల్ ఆఫ్ గ్రీనరీ. ఈ కొండేది మొత్తం గుండె అయిపోయింది. ఇది కొండ మీద ఒక్క చెట్టు కూడా కనబడతాయి, మొత్తం చెక్కి వాడదగిరి ఆ కొండని. సో ఫ్రెండ్స్ చూస్తారు ఇగో ఈ కొండని మొత్తం చెక్కి వాడదగిరి ఆ కొండని, మొత్తం బొచ్చంతా ఊసిపోయినది. సగం బొచ్చు ఊసిపోయింది, స్టేడియం మొత్తం ఖాళీ అయిపోయింది. ఇది ఇంకొన్ని రోజులు అయితే ఆ కొండ కనబడదే మీకు ఎవరికి. ఆల్రెడీ తవ్వుతూనే ఎవరు అగవాడాగో తవ్వుతూనే ఎవరు ప్రొక్లైనర్ తవ్వుతుంది చూసినావాడ పైన. సో ఫ్రెండ్స్ మేమైతే వైజాగ్ వచ్చేసినామా. అసలు టైం ఇప్పుడు వచ్చేసి షార్ప్ 7:12 అవుతుంది, లైక్ 11 hours జర్నీ మా. ఇంకా హాఫ్ అన్ అవర్ చూపిస్తుంది మనకి డెస్టినేషన్. సో చూడొచ్చు, నేను హైదరాబాదే ఫుల్ హెవీ ట్రాఫిక్ అనుకున్నామా, లేదు మా వైజాగ్ ఇంకా ఘోరంగా ఉంది మా. అప్పటి నుంచి చూస్తున్నా షూట్ చేద్దాం అని, అస్సలు అవ్వట్లేదు. ఇక చూడు ఎంత ట్రాఫిక్ చూడు, బస్సులు లారీలు. యాక్చువల్లీ లారీలు కూడా ఎంటర్ అవుతున్నాయి, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. మరి సిటీ లోపల లారీలు కూడా తిరుగుతున్నాయి. అటు సైడ్ చూస్తున్నాయి ట్రక్కులగో, అవి అగో లారీలు చూస్తారో, లారీలు ఎట్లా పోతాయి సిటీ లోపలికి. లారీలు ఎందుకు పోతున్నాయి నాకు అర్థం కావట్లేదు, అది కూడా 7 గంటలకి. ఎంత ట్రాఫిక్ చూడు. ఈ బస్సులు కూడా ఇగో ఓరి నాయను, ఈ అమ్మ పెద్ద స్లీపర్ బస్సులే పోతున్నాయి ఇక చూడు. ఇది పోర్ట్ ఏరియా. సో ఇది జర హైదరాబాద్లో మన నెక్లెస్ రోడ్ ఉన్నట్టే ఉంది రోడ్ ఇది. సో ఈ లైన్లోకి రానికే మళ్ళీ ఇక్కడ టోల్ గేట్ కూడా పెట్టారు అనమాట. ఈ లైన్లోకి రానికే ఇక్కడ ఒక టోల్ గేట్ కూడా పెట్టారు, అంటే ఈ లైన్ కొంచెం ఫ్రీ ఉంది,
మేబీ దానివల్ల అనుకుంటా. పాత సామాన్ కొంటాం. అరే అరే ఏం చేస్తుర్రా? లైన్ నిలబడ్డాను. అమ్మ మొత్తం ఉచ్చాలు వస్తుర్రా. మొత్తం ఖాళీ ఉంది మా, మొత్తం బ్లాడర్ మొత్తం ఫిల్ అయిపోయింది. నడురి. సో మొత్తానికి సిటీ లోపలికి ఎంటర్ అయిపోయినామా, నియర్ బై డెస్టినేషన్కి వచ్చేసినాం మనం. చూస్తురా వాయమ్మో ఓరు నాయనో.